నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎస్పీ తుహిన్ సిన్హా. ట్రేడ్ యూనియన్ మార్చి అయినా సరే విశాఖ డైరీ యాజమాన్యం అన్యాయాలపై పోరాటం చేస్తాం. జాతీయ అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపులో భాగంగా విశాఖలో నిరసన కార్యక్రమం. టెస్టీ చెఫ్పై విజిలెన్స్ దాడులు, నాణ్యత లోపించడంతో గల జరిమానా. మే 20న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు. వార్తల్లో ముందుగా అనకాపల్లి పట్టణ జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ వద్ద ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భార్యాభర్తల కేసులకు సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్లో అవగాహన కల్పించి కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉమెన్ ఎస్ఐ యమునా గారు ఉన్నారు. నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ ఐ వుడ్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసులు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హెరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గానే 547 కపుల్స్కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము. దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాము, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మే 20న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం మద్దతు తెలియజేస్తూ
విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్త సమ్మె లక్ష్యాలను వివరించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక వర్గాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్రమంగా చట్టవిరుద్ధంగా కార్మికులు తొలగించడాన్ని సస్పెండ్ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. కేవలం లంచ్ అవర్లో మీటింగులకి హాజరయ్యారనేటువంటి నెపంతో వాళ్ళని 4 కార్మికులను తొలగించారు. 7 కార్మిక నాయకులకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి ఎలాంటి సంజాయిషి, తొలగించిన వాళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళకి ఎలాంటి సంజాయిషి అడగలేదు, వివరణ అడగలేదు. ఏకపక్షంగా తొలగించడం ఇది స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి పద్ధతి కాదు. 3 ప్లాస్టిక్ ఫర్నేసుల్ని మేము పనిచేయించి 100% ఉత్పత్తి సాధిస్తామని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని అంతా కూడా ఈ అంబక్ అంతా కూడా దీన్ని మూసేయటానికి చేస్తున్నటువంటి నాటకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు కార్మికులను వేధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి ఫ్యాక్టరీ ఎలా నడుపుతారని మేము అడుగుతున్నాం. ఉన్నతాధికారులు వచ్చి నడుపుతారా? ఢిల్లీ నుంచి వచ్చి ఆదేశాలు జారీ చేసేవాళ్ళు దీన్ని ముంచేయటానికి ఏ మిట్టలతోనో అదానితోనో కొమ్మక్కయ్యి చేస్తున్నవాళ్ళు. ప్రతిరోజు ముడి సరుకు దాంట్లో ఇటువంటి వాటిలో ఆర్డర్స్లో అన్నింటిలో కూడా కమిషన్లు కొట్టేసి కక్కుర్తి పడేటువంటి వాళ్ళు. వాళ్ళకి మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వరు, వాళ్ళకి ఎలాంటి చర్యలు వాళ్ళు ఉండవు. వాళ్ళు పెత్తనం చేస్తారు. కష్టపడి ఉత్పత్తి చేసే కార్మికులు మాత్రం చర్యలు ఉంటాయా? ఇదేనా ఫ్యాక్టరీ నడిపేటువంటి విధానం అని చెప్పి అడుగుతున్నాం. తక్షణం ఈ నోటీసుల్ని, ఈ సస్పెన్షన్లు ఉపసంహరించుకొని కాంట్రాక్ట్ కార్మికులను కూడా పనిలో పెట్టుకోవాలి. ఈ నిర్వాసిత కుటుంబాలకు చెందిన 8,500 మంది ఎవరికైతే వాగ్దానం చేశారో వాళ్ళందరినీ పనిలో పెట్టుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రత్యేక బాధ్యత ఉంది. వాళ్ళు ఈ వాగ్దానం చేశారు, మా ఎన్నికల్లో గెలిచారు, ఈ కార్మికులు ఓటేస్తే గెలిచారు. పల్లా శ్రీనివాసరావు ఈరోజు దీని మీద అసలు ఏం మాట్లాడటం లేదు, స్పందించడం లేదు. కార్మికులకు అండగా ఉండాల్సిన ఆయన దీని మీద స్పందించకపోవటం అనేది దారుణమైన విషయం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడి ఈ తీసివేతలు, ఈ క్రమశిక్షణ చర్యలు, ఈ పేరుతోటి ఫ్యాక్టరీని మూసేయటానికి జరిగే కుట్రను అడ్డుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. తక్షణ వీటిని యాజమాన్యం ఉపసంహరించుకోవాలి. అలాగే దేశంలో ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచేయాలి, వాళ్ళని అడ్రస్ లేకుండా చేయాలని చెప్పి ఇదంతా కూడా 7వ తేదీ 25 నిమిషాల్లో పూర్తయింది జయప్రదంగా ఆపరేషన్ సింధూరు అని రాజ్నాథ్ సింగ్ ప్రకటించాడు. ఆపరేషన్ సింధూరు జయప్రదమైన తర్వాత కాల్పులు విరమణ అనే దానికి అర్థం ఏమిటి? మనంతటా మనమే కాల్పులు విరమణ ప్రకటించవచ్చు. ఆ పాకిస్తాన్ వాడు మన మీదకి వస్తే మనం ఎదురుదాడి చేస్తాం, ఆత్మరక్షణ చేసుకునే హక్కు మనకు ఉంటుంది, పాఠం కూడా నేర్పించవచ్చు. కానీ మొత్తం పాకిస్తాన్ సంగతి తెలుస్తాము, పిఓకే ఆక్రమించుకుంటామని బయలుదేరి సడన్గా డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కాల్పులు విరమణ పాటిస్తున్నారని ఆయన ప్రకటించాడు. ఆయన విశ్వగురులాగా ఉన్నాడు. ఇప్పుడు మోడీకి విశ్వగురు అంటే డొనాల్డ్ ట్రంపే. దాని మీద బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం ఖండించలేదు. ఇప్పుడు పదే రోజు మాట్లాడుతున్నాడు. కాశ్మీర్లో మధ్యవర్తిత్వం చేస్తానంటున్నాడు. ఇంగ్లో దేశం వద్దనేది మన పాలసీ. అలాగే ఇప్పుడు డిన్నరు పాకిస్తాన్ ఇండియాకి డిన్నర్ పెడతాడట ఆయన. చేయమనండి డిన్నరు. ప్రజలకు ఏం చెప్పుకుంటారు వీళ్ళు? చెప్పే మాటలకి చేస్తున్న పనులకి సంబంధం రెచ్చగొట్టే జనాల్ని, విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని బలహీనపరిచి హిందూ ముస్లిం తేడా తీసుకొచ్చి ఒక ముస్లిం అమ్మాయి అధికార ప్రతినిధిగా రక్షణ శాఖ తరఫున ప్రకటనలు చేస్తే ఆమె ఉగ్రవాద సోదర. చనిపోయినటువంటి ఒక టూరిస్ట్ కలనలు భార్య ముస్లింలు నా సోదరులు అందరం ఒకటే అని అన్నందుకు ఆమెను ట్రోల్ చేస్తారా? లేకపోతే అధికార ప్రకటన చేసిన విక్రమ్ మిస్త్రీ మీద వాళ్ళ కూతుర్ని మీరు ట్రోల్ చేస్తారు. ఇదంతా ఆర్ఎస్ఎస్. ఉత్తరాంధ్ర జిల్లాలలో పాల సొసైటీ ఉద్యోగుల జీతాల విషయంలో మోసం చేస్తున్న విశాఖ డైరీ యాజమాన్యంపై ప్రస్తుతం ఉన్న ట్రేడ్ యూనియన్ మార్చి అయినా సరే అలుపెరుగని పోరాటం చేస్తామని పాల సొసైటీల వేతన కార్యదర్శులు, సిబ్బంది యూనియన్ ప్రకటించింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ దుర్గాప్రసాద్ లేఅవుట్లో బుధవారం ఏర్పాటు చేసిన సబ్బవరం యూనిట్ ఉద్యోగుల సంఘం పలు తీర్మానాలను చేసింది. ఈ సమావేశంలో పలువురు యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కంపెనీ చట్టం పేరుతో విశాఖ డైరీ యాజమాన్యం జీతాల విషయంలో మార్పులు చేసిందని, పాల సొసైటీల అధ్యక్షుల విషయంలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న విశాఖ శాఖ డైరీ ఉద్యోగులు, సిబ్బంది విషయంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని దుయ్యబట్టారు. కనీస వేతనాలకు నోచుకొని పాల సొసైటీ ఉద్యోగుల కుటుంబాలు ఎన్నేళ్లైనా అభివృద్ధి లేక రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పెడితే దాన్ని అది బ్రిడ్జీలని కళ్యాణ మండపాలని ఇయ్యని అయ్యని మొత్తం కట్టేస్తున్నారు. సొసైటీలో సొమ్ము లేకుండా చేసేస్తున్నారు. మరి ఈ సొమ్ము లేకుండా చేసేసి మన జీతాలు ఇవ్వలేము అంటే ఎందుకు ఇవ్వలేరు, ఎక్కడి నుంచి తెస్తారు? కానీ ఇవాళ కమిషన్ కూడా తగ్గించారు. ఎందుకంటే మనకి ఈ పాల మీద మనకి ఇది ఇచ్చేవాళ్ళు మరి ఇవాళ తీసేశారు. మరి ఆ తీసేయడం వల్ల సొసైటీలో డబ్బులు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి ఇవాళ మనం ఏమైనా మనం గట్టిగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలా. మినిమం వేజెస్ మన రిపోర్ట్లు అన్నీ ఇచ్చింది, అవన్నీ ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నాకు వయసు అయిపోయింది, నేను కూడా గట్టిగా తిరగలేకపోతున్నాను. కాబట్టి ఈ నలుగురిని మన కొత్త కమిటీలో పెట్టి వాళ్ళ పేరునే ఇప్పుడు మనం సొసైటీ నుంచి నెట్ చేసిన సొమ్ము 7 కోట్ల చిల్లర మన సూర్యారావు గారి పేరుని, కనకారావు వీళ్ళు నలుగురు పేరుని ఉన్నాయి. ఆ డబ్బులేమీ అవ్వలేదు. 8 కోట్లు కూడా ఇచ్చే వరకు మనం పోరాడుతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తూ మరి నాకు ఆవేశం కూడా వచ్చేస్తుంది. నాకు వయసు అయిపోవడం వల్ల క్షమించి మినిమం వేజెస్ మన నిర్ణయం ఏమీ కాదు. మినిమం వేజెస్ ఇచ్చే వరకు పోరాడు. కార్మికుల హక్కులను కలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు ఉన్నాయని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం తిరుపతిరావు ధ్వజమెత్తారు. జ్ఞానాపురం జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో జరిగిన ప్రెస్ మీట్లో ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ల రాష్ట్ర కమిటీలు విడుదల చేసిన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఈ సమ్మెలో పాల్గొనాలని వారు కోరారు. కార్మికులారా ఏకం కండి, ఏకం కండి, ఏకం కండి. రేపు 20వ తేదీ జరిగే బంద్ జయప్రదం చేయండి, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. పోరాడదాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, పోరాడదాం, పోరాడదాం. పోరాడదాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, పోరాడదాం, పోరాడదాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు చేయాలి, చేయాలి, చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు చేయాలి, చేయాలి, చేయాలి. మిడ్ డే మీల్స్ అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గుర్తించాలి, గుర్తించాలి. మిడ్ డే మీల్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గుర్తించాలి, గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిని రేపు దేశవ్యాప్తంగా రేపు 20వ తేదీన జరగబోయే బంద్లో జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జ్ఞానాపురం లారీ స్టాండ్ దగ్గర గోడ పత్రిక ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ గోడ పత్రిక అఖిల భారత రైతు కూలీ సంఘం కమిటీ ద్వారా అలాగే భారత కార్మిక సంఘాల ఐఎఫ్టియు కమిటీ ద్వారా జరుగుతుంది. రేపు 20వ తేదీన డిఆర్ఎం ఆఫీస్ నుంచి గాంధీ బొమ్మ వరకు వేలాదిగా కార్మిక వర్గం తరలివచ్చి ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాలని, ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లు అనేది ఆ పార్లమెంట్లో చట్టం చేసి ఉన్నారు. ఆ 4 లేబర్ కోడ్లు అమలైతే కనుక కార్మిక వర్గం అంతా తీవ్ర నష్టాల్లోకి జరుగుతుంది. ఎందుకంటే కార్మిక వర్గం యూనియన్ పెట్టుకోవడానికి లేదు, పని గంటలు ఆడడానికి లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఎక్కడా కూడా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించే ఉన్నాయి. అలాగే యాజమాన్యం కనుగొన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, ఏదైతే స్టీల్ ప్లాంట్ సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకాన్ని ఆపాలని, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని, అలాగే 26,000 కనీస వేతనం అమలు చేయాలని, పెంచిన గ్యాస్ ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అలాగే గ్రామీణ ప్రాంతంలో అమలు చేస్తున్న జాతీయ ఉపాధి పథకం ఏమైతే ఉందో ఆ జాతీయ ఉపాధి పథకం కనీసం సంవత్సరానికి 200 రోజులు ఉండేలా చేయాలని, అలాగే వారికి వేతనం రోజుకు 600 రూపాయల చొప్పున ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం ఏదైతే ఉందో ఆ రైతాంగ పోరాటం 3 నల్ల చట్టాలు రద్దు చేశారు. కానీ దాని స్థానంలో కొత్తగా నూతన మార్కెటింగ్ వ్యవసాయ చట్టం అని తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడానికి చూస్తున్నారు. దీని ద్వారా భారతదేశ రైతాంగం పూర్తిగా తీవ్ర సంక్షోభంలో ఎదుర్కొనుంది. కనీసం మద్దతు ధర కల్పించట్లేదు. నూతన విద్యుత్ సంస్కరణ చట్టం ఏదైతే తెచ్చారో ఆ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని, ఈ విధంగా చేస్తూ మన యొక్క కార్మిక వర్గం అంతా కూడా దేశంలో చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక అనేక కార్యక్రమాలను పూర్తిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, రేపు జరిగే భారత్ బంద్లో 50 మంది కార్మిక వర్గం అంతా తరలివచ్చి ఈ యొక్క బంద్ను జయప్రదం చేసి మన యొక్క సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి వినపడేలా
గర్జించేలా మన యొక్క సంస్థలు విన్నపించుకుంటూ కేంద్ర కార్మిక వర్గం దిగివచ్చి మన యొక్క సంస్థలు పూర్తిగా ఆ సమస్యలు తీర్చే విధంగా చేస్తుందని ఐఎఫ్టియు విశాఖ జిల్లా కార్మిక సంఘాల సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెస్టీ చెఫ్పై విజిలెన్స్ దాడులు. ఆదివారం మధ్యాహ్నం ప్రెస్టీ చెఫ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న సహస్ర అనే 11 ఏళ్ల బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ అయ్యిందని డాక్టర్ చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్, జీవీఎంసీ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ప్రెస్టీ చెఫ్లో ఆహార తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఆహార భద్రతా అధికారి ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రెస్టీ చెఫ్లో ప్రజలు తీసుకుంటున్న ఆహార పదార్థాలలో నాణ్యత లోపించడంతో కొన్ని ఆహార పదార్థాలను అధికారులు సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నా పేరు ఆనందరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డివిజన్లో, నా పెంగర్ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈరోజు విజిలెన్స్ అధికారులతో పాటు కంప్లైంట్ నేపథ్యంలో మనం లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులతో కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం పేస్ట్రీ షెఫ్, లీగల్ బిజినెస్ ఏమో రాధికాస్ ఫుడ్ ప్రొడక్షన్, రాకుండా ఎగ్జిబిషన్ రోడ్స్ దగ్గర వీటిలో బాగా మనం తనిఖీలో భాగంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ మనం గుర్తించడం ఏంటంటే, మనం బాయిల్డ్ చికెన్ అండ్ స్టేల్ ఫుడ్గా కొన్ని గుర్తించాం, లేబుల్ లేకుండా గుర్తించాం. వాటిని మనం బాయిల్డ్ చికెన్, వెజ్ మంచూరియా మరియు రైతా, కొన్ని ఎదుర సెమీ కుక్ ఫుడ్ గుర్తించడం జరిగింది. సుమారు 15 కేజీల వరకు ఈ స్టేట్ వితౌట్ లేబుల్ ఉన్నటువంటి ఫుడ్ గుర్తించబడింది. వాటన్నింటిని మనము అధికారుల సమక్షంలో మరియు సాఫ్ట్ సమక్షంలోనే మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. నోటీస్ కూడా సేమ్ అదే నోటీస్ మన యజమానిపై జారీ చేయగలిగింది, డిస్ట్రక్షన్ నోటీస్ అని. తర్వాత అదేవిధంగా తనిఖీలో భాగంగా ఏదైతే ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, ఏది ఇతర ప్రిపేర్డ్ ఫుడ్లో వాడే మనం స్టోర్ చేసి ఉన్న సెమీ కుక్డ్ ఫుడ్ అంటాం వాటిని మనం డైరెక్ట్గా బాయిల్ చేసి ఆర్డర్ వచ్చినట్టే వాటిని ఫ్రై చేసి కానీ ఇతర పదార్థాలను కలిపి సర్వ్ చేస్తాం. అలాంటి కుక్డ్ మీట్ కూడా మనం గుర్తించడం జరిగింది. సుమారు 5 కేజీలు వరకు గుర్తించడం జరిగింది. వాటిని మనము అది వాటి యొక్క నాణ్యత, క్వాలిటీ లేదా ఇతర ఏదైనా అడల్టరెంట్స్ కానీ రసాయనాలు కలిసి ఉన్నాయని అది నిర్ధారించడానికి శాంపిల్ తీయడం జరిగింది. ఫ్రైడ్ చికెన్ అనేది వాటిని మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. వాటి పరీక్ష యొక్క రిజల్ట్ ఏదైతే రిపోర్ట్ వస్తుందో వితిన్ 10 to 14 డేస్లో వస్తుంది. వాటిని కూడా వాటి ఆధారంగా తప్పని చర్యలు ఉంటాయి. అది ఏదైతే మనం డిస్ట్రక్ట్ చేసామో స్పాయిల్డ్ ఫుడ్ ఐటమ్ ఉందో వాటిపైన కూడా మనం కేసు నమోదు చేసాం. వితిన్ వీక్లో కానీ వితిన్ 10 to 15 డేస్లో మనం జాయింట్ కలెక్టర్ దగ్గర ఆ కేసును కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. పైన ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో మిగతా బ్రాంచ్ పైన కూడా తనిఖీలు చేయడం అనేది జరుగుతుంది. దీనికి 2 to 3 lakhs వరకు ఉంది. నేను మ్యాక్సిమం 3 lakhs అంటే సమీప బంధువు వల్లే మీరు అలసత్వం వహించారు అధికారులు ఒక బాధ్యత. కంప్లైంట్ మీద ఆదివారం వచ్చింది. అది మనం ఆన్ డ్యూటీ కాలేజ్ డ్యూటీ ఉండడం వల్ల రాలేకపోయింది. ఇతర ఏదైతే మన స్ట్రీట్ ఫుడ్ బంధువులు తాళాలు వేసిన నివాసాల్లోకి చొరపడి బంగారు ఆభరణాలను చోరీ చేసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జీవనం సాగించే గజ దొంగ తిప్పరాజు రామకృష్ణ 26 ఏండ్లను ఎట్టకేలకు పట్టుకున్నామని ఏడీసీపీ క్రైమ్ మోహన్ రావు వెల్లడించారు. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ డీసీపీ క్రైమ్ లక్ష్మణరావు, ద్వారకా క్రైమ్ ఎస్ఐ చక్రధర్ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 2 రాష్ట్రాలను గజగజలాడిస్తున్న గజ దొంగను పట్టుకున్నందు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు దానికి సంబంధించిన కేసు వివరాల గురించి మీకు తెలియపరుస్తున్నాం. 1/3/2025 తేదీన ఉదయం 8 గంటలకు 8:30 గంటలకు డోర్ నెంబరు 492635 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురా నగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహిస్తున్న కంప్లైంట్ అయిన
మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్ళడానికి గాను తన ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా మరునాడు అంటే రెండో రోజు 2/3/2021 తేదీన ఉదయం 8:30 గంటలకు తన ప్రక్కన ఇంటిలో ఉన్న శ్రావణి గారు ఫోన్ చేసి వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. దాని మీద వెంటనే కంప్లైంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొని కాకినాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి చేరుకొని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని, తన బీరువా నందు ఇచ్చిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం 6,75,000 రూపాయలు విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి దొంగిలించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు 2/3/2022 తేదీన ట్రైన్ నంబరు 33/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 305 క్లాస్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత డీసీబీ క్రైమ్ శ్రీ లతామాధురి గారు, అలాగే నేను ఏసీబీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు, ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్స్ వి అప్పలనాయుడు, ఎన్ఏ రాజు, ఎన్ అప్పలరాజు, ఏ అగస్టిన్, ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు బ్యాంకు రుణాలకు చెందిన ఈఎంఐ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 2017లో టిడ్కో ఇల్లు 2,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు. మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు ఇప్పించారు. మరి ఇవాళ బ్యాంక్ ఈఎంఐ 3,000 రూపాయలు అవుతుంది. మరి ₹1,00,000 వడ్డీ, 2,000 రూపాయలు వడ్డీ, 5,000 రూపాయలు భారం పడుతుంది. పోనీ ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా ఆ పేద ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం. మరి గత 5 ఏళ్ళ జగన్ పాలనలో ఇల్లు గురించి పడుచుకోలేదు. మరి ఆ ఇల్లు ఎప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 11 నెలలు అయినా సరే దాని మీద దృష్టి సారించలేదు. అమరావతి మీద దృష్టి పెడుతున్నారు తప్ప మనం ఇచ్చిన 2,60,000 మీద కమిట్మెంట్ ఏం చేశామని చెప్పి లోటు చేయట్లేదు. దానివల్ల 10,77,000 మంది ఇబ్బంది పడుతున్నారు కుటుంబం నిలుచుకుని వేసుకుంటే. మరి ప్రభుత్వం ముందు దీనిపై దృష్టి సారించని కోరుతున్నాను. అమరావతిని వ్యతిరేక కాదు, అమరావతిని డిమాండ్ చేసింది నుంచి అమరావతి కావాలన్న రాజధాని. ఇప్పుడు అక్కడ అమరావతి ఇప్పుడు నిర్మించకపోతే ఏం నష్టం లేదు, మెలిగా చేయొచ్చు. దాని ముందు ఇక్కడ జీవీఎంసీ నిధులు కూడా డైరెక్ట్ చేసి అమరావతి డైరెక్ట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వట్లేదు. ఆ పని పూర్తి చేయాలంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు, ముందు రారు. దాని కాంట్రాక్ట్లో డబ్బులు క్లియర్ చేసి ఆ 2,68,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చేలా చూడమని చెప్పినట్టు టైం బాగుంది చెప్పని డిమాండ్ చేస్తారు. విష్ణుకుమార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు, మేము ఈఎంఐ కడతాను. ఇప్పుడు దాకా మీరు ఈఎంఐ కట్టలేదు. అందువల్ల ఇప్పుడు బివి రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా మన మే 12 3 గంటలకు చనిపోయాడు. అందువల్ల ఈ కొత్త జీవితంలో నేను ప్రజలకు అంకితం చేయబోతున్నాను. ప్రభుత్వం ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండాలి. మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకా బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద ఉండబోతున్నాడు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని చైతన్యం చేయబోతున్నాడు. మన హక్కుల గురించి నేను పోరాటం చేయబోతున్నాను. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం రాయబోతాను. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంక్వైరీ ఘటన చేసి నిజంగా మీ ప్రభుత్వం దమ్ము తీసుకుంటే ఎంక్వైరీ చేసి దోషులు ఎంతైనా శిక్షించడం కోరుతున్నాను. జై హింద్. సోమవారం ఎంవిపి కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా పార్కు పక్కనున్న ఇంట్లో దిగంబరంగా ఉన్న వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుడు కొత్తవలస ప్రాంతానికి చెందిన
పాత నేరస్తుడు వి విజయ్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గతంలో పలు చోరీల కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్ సుజాత ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 21 రోజులకు 2,61,95,966 రూపాయల నగదు, 168.200 గ్రాముల బంగారం, 17 కేజీల 900 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నాణ్యాలు వచ్చాయని ఈవో తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.